అంటే భూసేకరణ అనేది జరిగింది. అయితే దాని R&R ప్యాకేజీ సెటిల్మెంట్ ఉంటుంది కదా, అవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి. ఓకే, ఇప్పుడు భూసేకరణ అనేది జరిగిపోయింది, అప్పటికే అయిపోయింది. అయితే వీళ్ళు తీసుకుని దీన్ని బిడ్స్ పెట్టి క్లియరెన్స్ వచ్చి ఇవన్నీ చేసేలోపు గవర్నమెంట్ పోయింది. ఆ తర్వాత జరిగింది మీకు ఆ రైతులకి పరిహారం కానీ లేకపోతే వాళ్ళకి వేరే ఏదన్నా చూపించడం కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఇది పరిస్థితి. దీంట్లో ఎవరిది అంటే క్రెడిట్, అసలు క్రెడిట్ ఎవరిది అంటే ఇద్దరిది. ఒకళ్ళదంటే వీళ్ళే. ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఇద్దరికి? 50-50 ఇస్తారా? అంటే ఒకటే అండి, స్టార్ట్ అయిన తర్వాత నవంబర్ లో స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది అధికారం పోయే టైంకి మహా అయితే 6 నెలలు, 6 నెలలే అక్కడ సాగింది. మరి తర్వాత సాగిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా, కూటమి ప్రభుత్వం ఎన్డీఏ హయాంలోనే కదా జరిగింది. అంటే మీకు ఆ టైంలో ఒక 15-20% వరకు కూడా జరిగి ఉన్నది కదా. ఇవాళ ఈ తర్వాత జరిగిన వర్క్ అంతా కూటమి హయాంలో జరిగింది. అది మనం ఏంటంటే ఇవన్నీ ఏంటంటే బేసింగ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. సో ఇద్దరు రెండు ప్రభుత్వ అధినేతలు ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పూర్తి స్థాయి కృషి చేశారు. అది నా ఉద్దేశం. డెఫినెట్ గా అంతేనా? ఎక్కువ తక్కువ వదిలేస్తే ఓకే, ఇద్దరు కృషి చేశారు. ఒకటి దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఇందాక మీరు అన్నారు కదా హైటెక్ సిటీ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అని చెప్తున్నారు. కానీ అంజీ గారు శంకుస్థాపన చేశారు తెలుసా మీకు పోలవరానికి? అంజీ గారు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక ఆయన శంకుస్థాపన చేశాడు ఇప్పుడు. కానీ ఊరికి శంకుస్థాపన రాయి తప్ప అక్కడ ఏమీ జరగలా. అదే కదా, శంకుస్థాపనతో పని జరిగిందంటే కుదరదు. ఒకటి మీరు క్రెడిట్ చోరీనా ఇది అని కాదు, ఇక్కడ ఒకటండి. మీరు ఏదంటే ₹2 కిలో బియ్యం పేదలకు పక్కా ఇల్లు ఎన్టీ రామారావు గుర్తొస్తారండి. ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారండి. అలాగే హైటెక్ సిటీ ఏమారు అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గుర్తొస్తారండి. దీని క్రెడిట్ మీరు తీసుకుందాం అనుకుంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఆ క్రెడిట్ వాళ్ళకి ప్రజలు ఇచ్చేశారు, మీరు తీసుకుందామన్నా రాదది. సో అది ఒక విధానం. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇదివరకు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ కానీ తర్వాత ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, హైదరాబాద్ ఓఆర్ఆర్, ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే అక్కడ ఉన్న ఆ ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్లానింగ్ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అయింది. అదేం చేశారు రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు కాబట్టి క్రెడిట్ ఆయనకు వచ్చింది. అవును, ఆ కంటిన్యూ చేశారు. అట్లాగే హైటెక్ సిటీ ఎప్పుడైతే దాన్ని కంటిన్యూ చేశారో ఆ క్రెడిట్ అక్కడికి వచ్చింది. ఫలితము ఆ ఫలము ఎవరికి వచ్చిందంటే ఆ రాష్ట్రానికి ప్రజలకు వచ్చింది. అవును, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా అలాగే ఉండాలి. ఎవరన్నా గవర్నమెంట్ అది ఎవరో శంకుస్థాపన చేస్తే దాన్ని ఆపేస్తాం, నా పేరు ఇది కాదు. అక్కడ మీరు ప్రభుత్వంలో ఏదైనా సరే ఒక ప్రజల మీరు ఖర్చు పెట్టే సొమ్ము మీ సొంత సొమ్ము కాదు, మీ జేబులోది కాదు, ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఆ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టినప్పుడు ఆ ఖర్చు వేస్ట్ అవ్వకుండా దాన్ని కంటిన్యూ అయ్యే విధంగా, అది ప్రజలకి మేలు చేసే విధంగా, రాష్ట్రానికి మేలు చేసే విధంగా వచ్చే ప్రభుత్వాలు వ్యవహరించాలి, దాన్ని కంటిన్యూ చేయాలి తప్ప ఎవరు చేశారు ఎవరు దాన్ని ఏది ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది ఇంకో ఉదాహరణ కూడా చెప్తాం మీకు. ఇక్కడ అంటే వైసీపీలో ఉన్న ద్వంద్వ ఇక్కడ విజయవాడలో ఫ్లైఓవర్ ఉంది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. ఆ మొత్తం తీసుకొచ్చింది అప్పుడు ఉంది. ఎంపీ గారు కేసీఆర్ నాయుడు గారు ఇవన్నీ తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది, ఓపెన్ చేయలా. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిందా అది ఓపెన్ చేస్తే అప్పుడున్న మంత్రులు కొంతమంది ఇది మేమే ఓపెన్ చేస్తాం అంటే ఏంటంటే మీరు అనుకుంటారు, ప్రజలు నమ్మరు, ప్రజలు ఎవరు ఆ క్రెడిట్ మీకు. అట్లా ఏది తీసుకోవాలో అది తీసుకోండి, క్రెడిట్ మీకు ఏది వస్తుందో తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు, దాన్ని ఎవడో కాదండి కదా. అంటే కార్యకర్తలు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ద్వేషం ఆ భావం అట్లా కాదు బ్రహ్మనాయుడు గారు. ఎక్కడా లేని విధంగా, అంతకు ముందు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, అమ్మ ఒడి ప్రవేశపెట్టాడు, తల్లులకి ఏం పెట్టాడు. అది ఆయన క్రెడిట్ తీసుకో, వాటిలో తీసుకోండి, అటువంటి వాటిలో. అంతేగాని ఇది కొత్త విధానం మొదలెట్టారు. ఏది
ఆయన రాజీవ్ గాంధీ గారు ఏదో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అంటే ఇది క్రెడిట్ చోరీ అంటే మొదలెట్టారు. ప్రజలకు సంబంధం లేని విషయాలండి ఇవన్నీ పట్టించుకోవాలి జనం. రైట్ వన్ బై వన్ మాట్లాడదాం సార్. పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు మనతోటి, రాజకీయ విషయాలతో మాట్లాడదాం. నమస్తే అండి పురుషోత్తమ రెడ్డి గారు. బ్రహ్మగారు నమస్తే అండి. సో మీరు ఎవరికి ఇస్తారు సార్ క్రెడిట్? శివరాం ప్రసాద్ గారు అయితే మరి ఓపెన్గా చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అప్పుడు శంకుస్థాపన చేయడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని కొనసాగించడం, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి మరి ఒక ట్రయల్ రన్ కూడా వేయటం, ఇద్దరికి నేను క్రెడిట్ ఇస్తా అన్నారు. మీరు ఎవరికి ఇస్తారు క్రెడిట్? అంటే బ్రహ్మగారు బేసిక్గా తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తన పని తాను చేసుకోకపోతే ఈ క్రెడిట్ కూడా వచ్చిండేది కాదు.